మొంత తుఫాను ప్రభావం కారణంగా చక్రాయపేట మండలంలోని గండి పాపాగ్ని నదికి వరద నీరు పెరగడంతో భక్తులు ప్రజలు పాపాగ్ని నదిలోకి వెళ్లరాదని గండి ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆలయ సహాయ కమిషనర్ జె వెంకట సుబ్బయ్య ఆలయ సిబ్బందితో కలిసి పాపాగ్ని నదిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. వెలిగల్లు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాపాగ్ని నదికి వరద ప్రవాహం పెరుగుతుందని అన్నారు. పాపాగ్ని నదిలోకి భక్తులు కానీ ప్రజలు కానీ నదిలోకి దిగరాదని కావలి కృష్ణతేజ సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ. శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ చెప్పడం ఏమనగా మోంతా తుఫాను కారణంగా వచ్చే అధిక వర్షాల కారణంగా వెలిగల్లు ప్రాజెక్టు నందు గేట్లు తెరవబడినాయి. దానివల్ల వరద అనేది ఉధృతిగా వస్తుంది. ముఖ్యంగా గండి ఎదురుగా ఉన్న పాపాగ్ని నది నందు ప్రవాహం అనేది కొంచెము ఎక్కువ ఉంది. రేపు ఎల్లుండికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంది. కావున ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పకుండా ఇక్కడ మేము బ్యారికేడ్స్ కూడా ఎక్కడికెక్కడికి సూచికలు కూడా పెట్టడం జరిగినది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మా ముందు జాగ్రత్తలను మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా భక్తులు తమ విధిగా దర్శనంకు వచ్చే భక్తులు నీటి నందు దిగుకోకుండా కొంచెం వారికి వారు జాగ్రత్త వహించవలసిందిగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. కావున వచ్చే భక్తులు ఈ సూచనలు పాటించి వారి కుటుంబము తగు జాగ్రత్తలు తీసుకుంటారని మనవి. థ్యాంక్ యూ.